మూసీ అభివృద్ధి పునరుజ్జీవానికి త్వరలోనే నిధుల సమస్య తొలగిపోనుంది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన పనులకు 4100 కోట్ల రుణాన్ని ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫార్సు చేసింది. గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే పలు కొర్రీలు వేసిన ఆర్థిక వ్యవహారాల శాఖ తాజాగా ఏడీబీ నుంచి తీసుకోవడానికి అంగీకరిస్తూ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్పొరేషన్ అధికారులకు లేఖ పంపినట్లుగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు బాధ్యతను కన్సల్టెన్సీలకు అప్పగించడంతో పాటు అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించి ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది ఆగస్టులో ఆర్థిక వ్యవహారాల శాఖ దీనిపై చర్చించింది. సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే డిపిఆర్, ప్రైవేటు పెట్టుబడులు తదితర అంశాలపై కొన్ని కొర్రీలు వేసింది. వాటిని మూసీ రివర్ ఫ్రంట్ అధికారులు సమాధానమిచ్చిన తర్వాత మరికొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మూసీ పునరుజ్జీవంలో ప్రధానమైన మురుగునీరు నదిలోకి రాకుండా చూడటం, వరద నీటి నియంత్రణ, వంతెనల నిర్మాణం తదితర పనులు చేపట్టేందుకు 4100 కోట్లతో మళ్లీ సవరించిన ప్రతిపాదన పంపింది. మూసీ పునరుజ్జీవం 55 కిలోమీటర్ల మేర దూరం చేయాల్సి ఉండగా రెండు వైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలి. ఇందులో ఒక్కోవైపు 18 కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్, వంతెనల నిర్మాణం, ఇతర పనులను ప్రతిపాదించినట్లు తెలిసింది. రెండు వైపులా కలిపి 36 కిలోమీటర్ల దూరం ట్రంక్ మెయిన్ ఉద్దేశం మురుగు మూసీలోకి చేరకుండా చూడటమేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు ఇటీవల ఆర్థిక వ్యవహారాల శాఖ కమిటీ సమావేశంలో ఆమోదించినట్లు తెలిసింది. రుణాన్ని ఏడీబీ నుంచి తీసుకోవాలని చెప్పినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. మూసీ పునరుజ్జీవానికి బాపు ఘాట్ వద్ద 250 ఎకరాలకు పైగా రక్షణ శాఖకు చెందిన భూములు కావాల్సి ఉంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే రక్షణ శాఖకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం తదితర అంశాలపై ఇప్పటికే చర్చ జరిగింది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా పలు దఫాలు కేంద్ర మంత్రిని, అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాలేదు. బాపు ఘాట్ వద్ద నుంచి ఎగువకు మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టాలంటే రక్షణ శాఖకు చెందిన 45 ఎకరాల భూమి అవసరం కాగా దీనిపైన అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాలేదు.